హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ రామ్ రియల్ ఎస్టేట్. నేను మీ మహేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి మీ ముందుకు మంచి హాట్ కేక్ లాంటి ప్రాపర్టీ తీసుకొచ్చాను సార్. ఈ ప్రాపర్టీ ఎక్కడో లేదు. చూస్తున్నట్టయితే ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 10 నిమిషాల్లో ఈ ప్లాట్ దగ్గరికి చేరుకోవచ్చు మనము. ఈ ప్లాట్ ఎక్కడో లేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఆనుకున్న లేఅవుట్లో మనకు 983 గజాలు వెస్ట్ ఫేసింగ్ 60 ఫీటు 60 ఫీట్ రోడ్ కానుకొని మనకు మంచి ప్రాపర్టీ వచ్చింది సార్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి జేబీ ఇన్ఫ్రాలో మనకు 100 ఫీట్ల రోడ్కి అనుకొని వాకబుల్ డిస్టెన్స్లో మనకు 983 గజాలు మనకు సేల్కి వచ్చింది సార్. ఈ ప్రాపర్టీ చాలా బాగుంది సార్. ఈ ప్రాపర్టీ ఇప్పుడే ఇల్లు కట్టుకోవచ్చు మనము. ఆల్రెడీ ఇందులో ఈ వెంచర్లో హాస్టల్స్ అండ్ హౌజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి. మన ప్లాట్ పక్కనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగాయి అనమాట. చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి గురునానక్ కాలేజ్ సార్. ఇది కనిపించేదంతా గురునానక్ కాలేజ్. ఇది మనకు ఈ గురునానక్ కాలేజ్ పక్కనే చూడండి. ఈ గురునానక్ కాలేజ్ పక్కనే ఈ ఆర్చ్ కనిపిస్తున్న లేఅవుట్లోనే మనకు ప్లాట్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో మన ప్లాట్లు ఉన్నాయి సార్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ జేబీ ఇన్ఫ్రా. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి చూస్తున్నట్టయితే చూడండి, ఈ వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చూడండి. ఈ హాస్టల్స్ అన్నీ మనకు ఈ వెంచర్లోనే ఉన్నాయి. ఈ కనిపించే ఈ బోర్డులు ఉన్న హాస్టల్స్ అన్నీ మన ఈ వెంచర్లో ఉన్నాయి. ఈ వెంచర్ దారిగో ఇది చూసినట్టయితే ఇది 100 ఫీట్ అండి. ఇది సాగర్ టు హైదరాబాద్ హైవే అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి మనకు 1.5 కిలోమీటర్లో మనకు ఇబ్రాహీంపట్నం ఉంటుంది టౌన్. ఇబ్రాహీంపట్నం టౌన్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో బొంగళూరు ఎక్స్ రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి మనం 10 నిమిషాలలో ఇక్కడ ప్లాట్ కార్డ్కి చేరుకోవచ్చు. ఈ 60 ఫీట్ల రోడ్కి మనకి ఏదైతే ఈ ఆర్చ్ ఉందో ఈ ఆర్చ్లోకి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ప్లాట్లు ఉన్నాయి సార్. మనం అక్కడ ప్లాట్లు వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం ప్లాట్ దగ్గరికి వచ్చాం సార్. ఇది 60 ఫీట్ రోడ్. ఇది మన కమాన్ల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సర్కిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకు జస్ట్ ఇక్కడికి 300 మీటర్స్ ఉంటుంది సార్ హైవే నుంచి. ఈ 300 మీటర్ డిస్టెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనకు ఇది కూడా 60 ఫీట్ రోడ్ అనమాట. జస్ట్ హైవే నుంచి 300 మీటర్స్ తర్వాత రైట్ తీసుకుంటే మనకు ప్లాట్లు వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్డింగ్ ఆల్రెడీ మన ప్లాట్ ముందే ఆల్రెడీ ఇది హాస్టల్ అనమాట. ఇక్కడ ఇది కనిపించేదంతా గురునానక్ కాలేజ్. చూస్తున్నట్టయితే ఇదంతా ఈ కనిపించే బిల్డింగ్ అంతా గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇదంతా ఇందులో మనకు 10,000 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారనమాట. కాబట్టి ఇక్కడ హాస్టల్స్ బాగా రన్ అవుతాయి. హాస్టల్స్ మనకి రెంట్ పర్పస్ కూడా చాలా బాగా సూటబుల్ అనమాట ఈ ఏరియా. ఇది వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అండి కనిపించేది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్. మనకు ఈ లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండిఏ జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకు చూసినట్టయితే డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఇక్కడ చూసినట్టయితే లైట్స్ చూడండి. మీకు సీసీ కెమెరాలు కూడా ఉంటాయండి, చూడొచ్చు. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది మనకు. ఇక్కడ కనిపిస్తున్నట్టయితే సీసీ కెమెరాలు చూడండి. వెంచరు గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనకు ఈ వెంచరు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ప్లస్ ఎలక్ట్రిసిటీ మనకు అన్నీ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉందండి. చూసుకోవచ్చు మీరు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడండి. ఇక్కడ ఇది డ్రైనేజు. మనకు డ్రైనేజ్ టు ఫుట్పాత్ 5 ఫీట్స్ ఫుట్పాత్ ఇచ్చాడు. 60 ఫీట్ రోడ్. ఇది సర్కిల్ చూడండి కనిపిస్తుంది. అటు నుంచి ఇక్కడ వరకు ఇది సర్కిల్ మీరు చూడండి. ఈ ఎగ్జాక్ట్లీ ఈ బిల్డింగ్ ముందే మనకు ప్లాట్ ఉంది. ఈ కనిపించే బిల్డింగ్ ముందే మన ప్లాట్ ఉందన్నమాట. మనకు ఇక్కడ నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఈ కనిపించే పోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పోల్ నుంచి ఈ కనిపించేది అక్కడ వరకు చూపిస్తాను కొంచెం. మనకు 2 ప్లాట్స్ సార్. మనకి ఇది వచ్చేసి 2 ప్లాట్లు అనమాట. కొంచెం నిన్న మన వర్షాలకి కొంచెం చెట్లు అనేది కొంచెం బాగా అదైంది సార్.
మీకు ఎగ్జాంపుల్ అక్కడ డిస్టెన్స్ ఎంత వస్తుంది అనేది ఆ స్టోన్ దగ్గర చూపించారనమాట. అది క్లీనింగ్ ఉంది కాబట్టి. మనకు ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది చూడు సార్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ వరకు వెంచర్ ఉంటుంది. మనకు స్టోన్ వచ్చి ఇక్కడ వరకు ఉంటుంది. చూడొచ్చు అక్కడ నుంచి ఈ పోల్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది సార్. మనది టోటల్ వచ్చేసి 983 గజాలు సార్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 983. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 600 గజాలు ఒక ప్లాట్ ఉంది. 600 గజాలకు మనకు 60/90 వస్తుంది. అక్కడ పోల్ నుంచి ఆ కనిపించే పోల్ నుంచి ఇక్కడ రోడ్ ఫేస్ వచ్చి మనకు 60 వస్తుంది. అక్కడ నుంచి ఇటు 60 ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్లోనే సేమ్ దీని పక్క ప్లాట్ వచ్చేసి మనకు 383 గజాలు ఉంది సార్. మొత్తం టోటల్ వచ్చేసి 983 గజాలు. 383 గజాలకు మనకు 57.60 వస్తుంది అనమాట. 57 రోడ్ ఫేస్ వచ్చేసి 57, లోత్ వచ్చేసి 60. ఇంకొక ప్లాట్కి వచ్చేసి 60 లోత్, 60 90, 60 వచ్చేసి వెడల్పు, 90 వచ్చేసి లోత్ అనమాట. మనకు ఈ రెండు ప్లాట్లు కలిపితే మనకు వచ్చేసి 57 అనమాట టోటల్ రోడ్ ఫేస్ వచ్చేసి మనకు. అండ్ లోపలికి వచ్చేసి 60 అనమాట లోతు. చాలా బాగుంది సార్. మనకు దీంట్లో 2 to 100 కూడా, ఒకవేళ మీరు ఎవరైనా బల్క్గా అంటే సింగిల్ చిన్న ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో మనకు 2 to 100 కూడా మీరు ఒక గ్రూప్ లాగా కలిసి 2 to 100 కూడా తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీకు సిటీలో అదే బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 10 minutesలో రీచ్ కావచ్చు. కాబట్టి ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఇందులో ఆల్రెడీ అంతా రెంట్స్ అనమాట, ప్రజెంట్ రెంట్లు ఇవన్నీ. ఈ టోటల్ ఇక్కడ మనకు ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఈ మన ప్లక్క పాటలు కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. హాస్టల్ వాళ్ళు కూడా హాస్టల్కి ఇచ్చేశారు. ఆ వెనకాల ప్లాట్ ఉంది చూడండి సార్, అది కూడా హాస్టల్కి ఇచ్చేశారు. వాళ్ళు కూడా హాస్టల్ అది G+5 హాస్టల్ కడుతున్నారు అనమాట. మనకు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది చూడండి సార్, ఇక్కడ ఈ బిల్డింగ్ ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి రీసెంట్గా కట్టారు ఆల్రెడీ. ఈ బిల్డింగ్ కూడా అది కూడా హాస్టల్కి ఇచ్చేశారు. మనకు G+4 G+5 కన్స్ట్రక్షన్ చేసిస్తే మనకు మినిమం 1 to 2 lakhs ఎక్కడ వస్తారు రెంట్లు. ఇక్కడ జస్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే చాలు, వాళ్ళే రన్ చేస్తారు. లేదా మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టి కూడా రెంట్లకి ఇస్తే కూడా మనకు రెంట్లు అనేది బాగా వస్తాయి అనమాట. ఇక్కడ రెంట్లు వచ్చేసి 1 BHK అయితే మనకు 7,000, 2 BHK అయితే 15,000 వరకు రెంట్ ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ నడుస్తుంది. మీరు హైవేకి మనకు పెద్ద దూరంలో లేదు కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేసి లీజ్కి ఇస్తున్నా కూడా ఇక్కడ లోకల్ ఈ కాలేజ్ వాళ్ళు హాస్టల్స్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. మనకు ఎక్కడో లేదు సార్. ఇది బంక్స్ కూడా, హాస్పిటల్ అన్నీ మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇది HP ఇక్కడ కనిపిస్తుందో, ఇది బంక్ పక్కనే ఉంటుంది. HP పెట్రోల్ బంకు టౌన్ మీకు ఇబ్రాహీంపట్నం టౌన్ జస్ట్ 1.5 kilometer ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నీకు 24 hours డెలివరీస్ కానీ మనకు అన్నీ ఇక్కడ వస్తాయి ఆల్రెడీ ఈ సేమ్ వెంచర్లోకి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ ఈ వెంచర్లో. మీరు చూడండి 60 feet రోడ్డు చాలా రేర్ సార్. 60 feet రోడ్లో మనకు ప్లాట్ దొరకడం చాలా రేరు. అంటే మనం దీన్ని వెంచర్లో ఉన్నా కూడా దీన్ని కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 60 feet అంటేనే మినిమం కమర్షియల్ అనమాట. కమర్షియల్ కిందకి వస్తుంది మనకి ఇది. చూడండి మనకు మధ్యలో 5 feet డివైడర్ ఇచ్చి లైటింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఇది ఎలక్ట్రిక్ పోల్కి సంబంధించిన అండర్గ్రౌండ్ ఎలక్ట్రిక్ అనమాట సిస్టమ్ ఇది. ఇది వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్. మనకు 2 అండర్గ్రౌండ్ ఇచ్చాడు కాబట్టి మనకు సేఫ్ అనమాట. ఇది పోల్స్తో ఎలాంటి ఇబ్బంది ఉందన్నమాట. మనకు ఇక్కడ చూసినట్టయితే డివైడర్ ఇచ్చి డివైడర్ మధ్యలో పోల్స్ ఇచ్చాడు. చాలా బాగుంది సార్. ఇది లేఅవుట్ వచ్చేసి మనకు ఈ
933 గజాలు మీరు సింగిల్ ప్లాట్ తీసుకుంటన్నా ఇస్తారు, అండ్ 300 కావాలన్నా ఇస్తారు, 600 కావాలన్నా ఇస్తారు. మనకి ఇది వచ్చేసి 30,000 గజం చెప్తున్నారు సార్. ఇది ప్రైస్ వచ్చేసి 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మీరు ఓనర్తో సరే సెట్టింగ్లో కూర్చుంటే మనకు నెగోషియబుల్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ.